అలలు ఎంత గట్టిగా కొట్టినా విశ్వాసం ఉన్న మనసు మాత్రం కదలదు. కేరళలోని చిన్న మత్స్యకార గ్రామం విజిన్నజం. అక్కడ సముద్రం ప్రతిరోజూ ఒక పాఠం చెబుతుంది. నువ్వు భయపడితే ఓడిపోతావు, నమ్మితే నిలబడతావు. ఆ ఊరి మధ్యలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ మేరీస్ చర్చ్. ఆ చర్చి కేవలం ప్రార్థనా స్థలం కాదు, ఆ ఊరి గుండె చప్పుడు. ప్రతి ఇంట్లో చిన్న మాతామేరీ విగ్రహం. ప్రతి కేలెండర్లో మొదట గుర్తు పెట్టుకునేది పెరునాళ్ తేదీలు. అలాంటి విశ్వాస వాతావరణంలో పెరిగాడు సంజు శాంసన్. సంజు తాత ఇలా అంటాడు, సముద్రానికి వెళ్తున్నప్పుడు మేము ఒంటరిగా వెళ్ళం, మాతామేరీ మాతోనే ఉంటుంది అని నమ్ముతాం. అదే నమ్మకం సంజుకి కూడా వచ్చింది. కానీ క్రికెట్ ప్రయాణం అంత సులభం కాలేదు. ఎన్నో అవకాశాలు వచ్చాయి, అంతే వేగంగా పోయాయి కూడా. కొన్ని సిరీస్లో రన్స్ రాలేదు. న్యూజిలాండ్ సిరీస్లో అతను ఫామ్ కోల్పోయినప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సంజుది కేవలం టాలెంట్ మాత్రమే, కానీ కన్సిస్టెన్సీ లేదు అని విమర్శలు. అలాంటి టైంలో చాలామంది అభిమానులు బాధపడ్డారు. కానీ సంజు మాత్రం పట్టు వదలలేదు. బదులుగా అతను చేసిన పని ఏమిటో తెలుసా? నెట్స్లో మరింత సమయం గడిపాడు. బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ చెప్పినట్టు అతను వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మీద పనిచేశాడు. బంతిని కొట్టేటప్పుడు ఒక కాలు మీద ఎక్కువ బరువు పడేది, దాన్ని సరిచేశాడు. 2 కాళ్ల మీద సమాన బరువు. బేస్ స్ట్రాంగ్ అయితే షాట్స్ క్లియర్ అవుతాయి. చిన్న టెక్నికల్ మార్పు, కానీ మైండ్ సెట్ పెద్ద మార్పు. ఇది కేవలం టెక్నిక్ కాదు, ఇది విశ్వాసం. తర్వాత వచ్చింది ఒక స్వప్నం సాకారమయ్యే ఇన్నింగ్స్. ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ పై గెలుపు కావలసిన పరుగులు కొట్టిన తర్వాత సంజు మైదానంలో మోకాళ్లపై కూర్చొని నేలపై క్రాస్ గీసి చేతులు జోడించి మౌన ప్రార్థన చేశాడు. ఆ క్షణం చూసిన వాళ్లందరికీ అర్థమైంది, ఇది కేవలం సెలబ్రేషన్ కాదు, ఇది ఒక మనసు లోపల జరిగిన యుద్ధ. నికి సమాధానం. పార్థివ్ పటేల్ అడిగినప్పుడు అతను చెప్పిన మాటలు వినండి. నేను నన్నే అనుమానించుకున్నాను, నేను చేయగలనా అన్న సందేహాలు వచ్చాయి. కానీ నేను నమ్మకం వదల్లేదు, దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సంజు గొంతు ఆపుకోలేని భావోద్వేగంతో కంపించింది. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయానికి ఉంది. సంజు పెద్దగా తన చారిటీ పనులను ప్రచారం చేయడు. కన్నూర్లో ఒక నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించాడు. విజిన్నజం స్కూల్ పిల్లలకు స్టడీ మెటీరియల్ ఇచ్చాడు. ఎక్కడా మీడియా హడావుడి లేదు. అతను కొచ్చిలో ట్రైనింగ్ చేసేటప్పుడు ఆటోలో వెళ్లేవాడు. తిరువనంతపురంలో షాపింగ్కు సాదాసీదాగా నడుచుకుంటూ వెళ్లేవాడు. గర్వం అనేది అతడిలో అస్సలు లేదు. ఇంకా ఒక మెమొరబుల్ విషయం ఏంటంటే తను కాలేజ్ స్వీట్ హార్ట్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వేరే మతానికి చెందినవారు. విజిన్నజం చర్చ్ నుంచి కొద్ది దూరంలోనే ఉన్న ముహియుద్దీన్ జుమా మస్జిద్ కూడా అక్కడి ఐక్యతకు చిహ్నం. అంటే సంజు కథ కేవలం క్రికెట్ కథ కాదు, ఇది విశ్వాసం, వినయం, సహనం, ప్రేమ ఇవన్నీ కలిసిన కథ. ఇప్పుడు విజిన్నజం గ్రామంలో సంజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది చర్చిలో కొవ్వొత్తులు వెలిగిస్తారు. అతని తాత పెదవులపై ఎప్పుడూ ఒక ప్రార్థన ఉంచుతాడు. వాళ్ళు మాతామేరీ తన ఇష్టమైన పిల్లలను వదిలిపెట్టదు అని నమ్ముతారు. సంజు కూడా తన వంతు చేశాడు. అతను ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. ప్రతి నెట్ సెషన్కు వచ్చాడు, ప్రతి లోపాన్ని సరిచేశాడు. ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా ఇలా అన్నాడు, అతని షాట్స్ చాలా సహజంగా ఉన్నాయి, బలవంతం లేదు. టాలెంట్ చాలా స్పెషల్. ఆ ఆదివారం విజిన్నజం ఊరంతా పెరునాళ్లా మారిపోయింది. అతని ఇన్నింగ్స్ ను దేవుడి మరో ఆశీర్వాదంగా భావించారు. ఇది కేవలం ఒక క్రికెటర్ ఫామ్లోకి రావడం కాదు, ఇది ఒక గ్రామం ప్రార్థనలకు వచ్చిన సమాధానం. జీవితంలో మనం ఎన్నిసార్లు అనుమానించుకున్నా మనలోని విశ్వాసం మనల్ని మళ్లీ లేపుతుంది. సంజు కథ అదే చెబుతుంది, నమ్మకం ఉంటే సముద్ర అలల్ని కూడా దాటవచ్చు. నిజమే కదా? మీరేమంటారు? ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.